సో గైస్ చూడుర్రి దివాళీ ఉందని చెప్పి మనమైతే బొందలగడ్డకి వెళ్ళిపోయినాం. క్లీనింగ్ అవన్నీ చేయనికే. బొందలగడ్డకు వచ్చినాక ఒక ఫ్రెష్ స్మెల్ వస్తుంది, అదేందో అర్థం కాదు కానీ ఈడొచ్చిన స్మెల్ ఇంకేడా రాదు. ఇక ఈడ చూడుర్రి దివాళీ రోజు కాళికమ్మతని పెట్టిరీలు, ఇదేందో మనకి బి అర్థం కాలే. ఇక దోసగానులతో లౌన్ పన స్టార్ట్ చేసినాం. చూడుర్రి మన దోసగానులు రాకెట్లు అంటిస్తురు. సరే రాబాయ్ అని చెప్పి నేను బి అంటిస్తే ఒక్క రాకెట్ బి పోతలేదు. చూడుర్రి అన్ని పుష్ అవుతున్నాయి. ఆ వీడియో బంద్ చేయగానే రాకెట్లు పోతున్నాయి కానీ వీడియో ఆన్ ఉన్నప్పుడు పోతలేవు. ఇక ట్రై బట్ నెవర్ క్రై, నెవర్ గివ్ అప్, ఇట్లాంటి కొటేషన్లు అన్నీ డైలీ మనం ఇన్స్టాలో చూస్తాం కాబట్టి మనం గివ్ అప్ చేయలేదు. చూడుర్రి రాకెట్లు లాస్ట్కి మూడు రాకెట్లు మంచిగా సక్సెస్ఫుల్లీ, అవి ఒక 100 పీసులు ఉంటే దానిలో 3 రాకెట్లే పోయినాయి మనవి. అయినా కానీ పర్లేదు, ఏదో ఎంజాయ్ చేసినాం. ఇక మళ్ళీ వేరే రాకెట్లు అంటించడం స్టార్ట్ చేసినాం. చూడుర్రి అది కింద పెట్టి ఆకాశంలోకి పంపిర్రా అంటే మన దోసగానులు చూడుర్రి మనుషుల మీదకి బండ్ల మీదకి పంపిస్తారు. ఇక నేను బి అంటించిన మళ్ళీ సేమ్ షాట్ అయింది. కొన్ని వందల రాకెట్లు అంటిస్తే ఒకటే రాకెట్ పోయింది గాల్లోకి. ఇక నెక్స్ట్ చూడుర్రి మన రెగ్యులర్ పిండి మధ్యలో సుత్తిల్ బాంబ్ పెట్టే ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మనం ఎవ్రీ ఇయర్ చేస్తాం, అందరు చేస్తారు ఈ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఇయర్ బి చేయాల్సిందే కదా. ఇగో చూడుర్రి ఎట్లా లేచింది. చూడుర్రి బాంబ్ మొత్తం మస్తు లేచింది. ఇగో ఈ సెకండ్ వన్ అయితే మస్తు మంటలు వచ్చినాయి. చూడుర్రి